హాయ్ గాయ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని, ఇంకా చుక్క పోకముందే, ఆకాశంలో చుక్క పోకముందే బ్రహ్మ ముహూర్తంలోనే వత్తులైతే కాల్చేసామన్నమాట. ఈ కార్తీక మాసం అంటేనే శివునికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎంతో ప్రీతికరమైన రోజు కదా. సో వత్తులు కాల్చేటప్పుడు శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ స్మరిస్తూ అత్తులు కాలిస్తే మనం చేసిన కర్మలు పాపాలు అన్నీ తొలగి పుణ్యం లభిస్తుందంట. మేమైతే మనసు పూర్తిగా శివుణ్ణి స్మరిస్తూ అయితే ఇంకా వత్తులైతే కాల్చేసినామబ్బా. ఎట్లాగో మనం ఈ 365 డేస్ అంటే నిత్య దీపం అయితే దేవుళ్ళకి పెట్టాం, మనకంత ఓపిక కూడా ఉండదు అనుకో. సో ఈ కార్తీక మాసంలో 365 వత్తులు కాలిస్తే శివుడికి రోజు నిత్య దీపం పెట్టినట్టేనంట. ఇంకెందుకు మరి, రోజైతే మన వల్ల కాదు కదా, ఒక్కరోజు అంటే ఓకే వీలు చేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే